బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం వరకు ప్రొడ్యూసర్ల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈరోజు తాజాగా 2 గంటల పాటు గిల్డ్ నిర్మాతల సమావేశం కొనసాగింది. ఈ చర్చల అనంతరం ఫిల్మ్ ఎంప్లాయీస్ డిమాండ్ల మేరకు వేతనాలు పెంచే ప్రసక్తి లేదని గిల్డ్ నిర్మాతలు తేల్చి చెప్పారు. అలాగే తమ సినిమాలు షూటింగ్లు కొనసాగిస్తామని, షూటింగ్లకు ఎవరు అడ్డు రావద్దని, ఎవరైనా మా షూటింగ్కి వచ్చే కార్మికులను అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గిల్డ్ నిర్మాతలు హెచ్చరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్తోనే మా అసోసియేషన్ ఉంటుందని, ఛాంబర్ ప్రతినిధులతో మంచు విష్ణు చర్చలు జరిపారని అన్నారు. అలాగే సినీ కార్మికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా కార్మికుల జీతాలు ఇస్తున్నామని, కార్మికులు ఫిల్మ్ ఛాంబర్తో కలిసి వస్తారని ఆశిస్తున్నామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు కలుస్తారనే సమాచారం తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు ఫోన్ ద్వారా. అశోక్, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రొడ్యూసర్ చర్చలు అసంపూర్తిగా ముగిసాయన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది అంటారు? టాలీవుడ్ లో మొత్తానికి మాత్రం ఒక సంక్షోభం నడుంది. షూటింగ్స్ సంబంధించినటువంటి షూటింగ్స్ అని ఒక్కసారిగా బంద్ అయిపోవడంతో మొత్తానికి ఒక సంక్షోభ వాతావరణం, అలాగే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే కార్మికులు ససేమీరా అంటున్నారు, మాకు ఖచ్చితంగా 30% వేతనాలు పెంచితేనే మేము షూటింగ్లకు హాజరవుతాం, తగ్గేదే లేదా అంటూ వాళ్ళు వెళ్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా అంతే, ఇప్పటికి కూడా మేము వారికి పెంచేదే లేదని చెప్పేసి వారు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే చర్చలు జరుగుతున్నాయి, ఒకరికొకరు జరుగుతున్నాయి, కానీ మేము పెంచితేనే వస్తామని వీళ్ళు, మేము పెంచామని వీళ్ళు. చర్చలు అయితే జరగట్లేదు. జరిగినా కూడా కొన్ని గంటలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అయితే దానికి ఏంటంటే కార్మికులు మాత్రం 5% తగ్గించండి అనే విధానంలో ఉంటే ఆలోచించేవాళ్ళు నిర్మాతలు. అయితే ముఖ్యంగా
ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏదైతే గిల్డ్ నిర్మాతలు మాత్రం దీనికి మాత్రం సత్యం మీరు అంటున్నారు. కొంతమంది నిర్మాతలు సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని షూటింగ్స్ లో కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే షూటింగ్స్ కాంబినేషన్ వల్ల కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి, కానీ 7 చోట్ల మాత్రం ఈ షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వేతనాలకు సంబంధించిందంటే ఈ గొంతమ్మ కోరికల్లా ఉన్నాయి. 30% పెంచడం అంటే నిర్మాత అసలుకి ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. హీరోల రెమ్యునరేషన్స్ ఇవి ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. మీ కాల్ షీట్ కి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి 1200 రూపాయల 35 రూపాయలు ఇస్తున్నాం ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి. ఇప్పుడు పెంచితే ఉన్నటువంటి పెంచితే 1600 రూపాయలు. ఇది కేవలం 1600 రూపాయలు ఇవ్వడం ఓన్లీ 8 hours కి ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి టిఫిన్స్, భోజనాలు, ట్రావెలింగ్ అన్ని 3 మేము చూసుకుంటున్నాం. 1 గంట లేట్ అయినా కూడా డబల్ కాల్ షీట్ వాళ్ళకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి టైంలో మేము ఎలా ఇవ్వగలుగుతాము? ఇట్లా సినిమాకి సంబంధించిన అంటే 24 క్రాఫ్ట్స్ లోని చాలా మంది కార్మికులు పనిచేస్తేనే అవుతుంది. అంటే ఇక్కడ హీరోల రెమ్యునరేషన్స్ అంటే ఒక మూవీ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్, టెక్నీషియన్స్ కొంతమంది రెమ్యునరేషన్స్ అంటే అవి 10 మందే ఉంటారు. కానీ ఈ యొక్క కార్మికులు మాత్రం దాదాపు ఒక 80% మంది పనిచేయాలి. అంటే నిర్మాతపై కూడా బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు అంటున్నది ఏంటంటే మీరు సత్యమీర అంటున్నారు. అయితే మేము అయితే ఉన్న కొంతమంది నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ లాంటి నిర్మాత మాత్రం ఏం చెప్తున్నాడంటే సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి వ్యక్తులకి కూడా ఇంత వేతనాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఇంత వేతనాలు ఇస్తే మేము సినిమాలు తీయలేము, సినిమాలు బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మాత్రం తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడ కార్మిక కమిషనర్ కూడా కలుస్తున్నారు. ఖచ్చితంగా వేతనాలు పెంచాలని. అయితే అతనికి లెటర్ 7 వర్గాలు మాత్రం సంప్రదించాయి. అయితే నిర్మాతలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాక మేము చెప్తూ ఉంటున్నారు. అయితే కమిషనర్ అంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరికి సర్దుబాటు చేసే విధంగా సినిమా ఇండస్ట్రీకి మేము సహకరిస్తాము, కానీ చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే గిల్డ్ నిర్మాతలు మాత్రం ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్తున్నారు. దీని మీద మాత్రం చాలా సీరియస్ గా, ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ సినిమా జరుగుతున్న నేపథ్యంలో కొంత షూటింగ్ జరిగింది. తర్వాత అక్కడికి వచ్చి అడ్డుకోవడం, బాంబే నుంచి ఆర్టిస్ట్ తీసుకురావడం జరిగింది. అతని మీద కూడా కార్మికులు మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే మొత్తానికి మాత్రం ఎవరైతే ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ మాత్రం వాళ్ళు సత్యమేర అంటున్నారు, పెంచేది లేదంటారు. అవసరమైతే షూటింగ్లు బంద్ చేసుకుని ఉంటాం, వాళ్ళే వస్తారంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే నిర్మాతలు కూడా కొంతమంది ఎవరైతే టెక్నీషియన్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి, మేము అందరం ఇస్తామని చెప్పేసి కూడా నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇచ్చినారు. అయితే దాని మీద కూడా ఈ సినీ కార్మికుల నాయకులు మాత్రం సెటిల్ ఇస్తున్నారు. అంటే వారిని ప్రస్తుతాన్ని వాడుకున్న తర్వాత వదిలేస్తారా అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫిలిం నగర్ లో, యూసఫ్గూడలో, శ్రీనగర్ కాలనీలో, ఫిలిం నగర్ కు సంబంధించి జూబ్లీహిల్స్ లో, మణికొండలో ఈ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో, ఈ చిత్రపురి కాలనీ ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవహారం చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవి కూడా నిర్మాతలను రమ్మని దగ్గరికి పిలిచాడు. ఒక పెద్దన్న పాత్ర పోషించి దీని సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గిల్డ్ నిర్మాతలను ఆహ్వానించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గిల్డ్ నిర్మాతలను కూడా చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు. చిరంజీవితో చర్చలు జరిగిన తర్వాత వారు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ అశోక్.